ఇయర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం RC16. ఈ సినిమాకి ఉప్పిన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రామ్ చరణ్ షేర్ చేశారు. ప్రస్తుతం RC16 సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. మైసూర్ షెడ్యూల్లో రామ్ చరణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా కంప్లీట్ అయింది. ఆ తరువాత RC16 సినిమా షూటింగ్ ఢిల్లీలో మొదలు పెట్టబోతున్నారు. ఢిల్లీలోని పార్లమెంటులో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. అంతేకాకుండా జామా మసీదు ప్రాంతంలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. షూటింగ్ అనుమతులకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 5 నుండి పార్లమెంటులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలిస్తుండగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మిర్జాపూర్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన దివ్యాంగ్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC16 సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా RC16 ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. దర్శకుడు బుచ్చిబాబు RC16 సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట. ముఖ్యంగా రామ్ చరణ్ ఎంట్రీ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందని అంటున్నారు. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లను సాధించి ఉప్పిన వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు అనూహ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పాత్ర చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తండ్రి కొడుకులు తెరపై కనిపిస్తున్నారు అంటే మెగా అభిమానులకు అదో మెమరబుల్ మూమెంట్ అని, అందుకని ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ నుండి భారీ అంచనాలు నెలకొన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది వార్ 2 అనే చెప్పాలి. వార్ 2 సినిమా నుండి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ రాలేదు. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ హీరోలుగా చేస్తున్న వార్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ లోగో కూడా రిలీజ్ చేయలేదు. ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడు వస్తుందిరా బాబు అని ఎదురు చూస్తున్న వారికి వార్ 2 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వచ్చే నెల ఏప్రిల్ నుండి వార్ 2 సినిమా నుండి వరుస అప్డేట్స్ రాబోతున్నాయి. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతున్న వార్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉండగా సినిమా రిలీజ్ తరువాత భారీగా రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలైతే ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమా గురించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల అధికారికంగా స్టార్ట్ అయింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవిశంకర్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో వస్తుందని, ఇలాంటి సినిమా కథ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతోందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ పై ప్రొడ్యూస్ చేస్తున్నామని, అలాగే ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ పై మరోసారి అభిమానుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతోంది. నటసింహ, నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో అద్భుతమైన ప్రదేశాలను గుర్తించే పనిలో బోయపాటి శ్రీను ఉన్నారు. గతంలో ఏ సినిమాలో చూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని అసాధారణ సన్నివేశాలను చిత్రీకరించేందుకు బోయపాటి భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఒక స్పెషల్ రోల్ చేస్తుండగా హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక షెట్లో
మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేయబోతున్నారట. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని సెట్స్ కూడా వేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ కు కొనసాగింపుగా జైలర్ 2 రాబోతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ కోసం కొన్ని స్పెషల్ స్టంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ డూప్ పై ఈ స్టంట్స్ ను షూట్ చేస్తున్నారు. జైలర్ 2లో తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టేకాఫ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ గతంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా బన్నీతో చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే పుష్ప 2 సినిమా తరువాత ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ఈసారి త్రివిక్రమ్ చాలా బలమైన కథతో రాబోతున్నారని తెలుస్తోంది. అందుకే స్టోరీ రైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తున్నారట. దీంతో ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాజాగా నిర్మాత నాగవంశీ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో మొదలు కాదని 2025 ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాజాసాబ్ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ ఒక స్పెషల్ రోల్ చేయబోతోందని అంటున్నారు. ఆమె రోల్ ఈ సినిమాకు చాలా స్పెషల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్పెషల్ రోల్ కోసం ఇద్దరు హీరోయిన్స్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సాయి పల్లవి లేదా అనుష్కని ఈ సినిమాలో ప్రభాస్ పక్కన ఒక స్పెషల్ రోల్ కోసం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న భారీ చిత్రం ది రాజాసాబ్ సాలిడ్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తుండగా మొదట్లో ఈ సినిమా పట్ల పలు విభిన్నమైన అభిప్రాయాలే వ్యక్తం చేసిన మేకర్స్ నెమ్మదిగా ఫ్యాన్స్ ని తమ వైపు తిప్పుకున్నారు. రాజాసాబ్ సినిమా నుండి లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దీంతో రాజాసాబ్ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకి కూడా సీక్వెల్ అవసరం ఉందా? ఇప్పటికే ప్రభాస్ నుంచి చాలా సీక్వెల్స్ ఉన్నాయి. అందులో ఇది కూడా అవసరమా అనే టాక్ నడుస్తోంది. నిజానికి ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాల్లో తక్కువ హైప్ రాజాసాబ్ సినిమా పైనే ఉంది. అదే తమకు కావాలంటూ టీం అంటున్నారు. రాజాసాబ్ సినిమాతోనే ఆన్సర్ ఇస్తామంటూ దర్శకుడు మారుతి ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాజాసాబ్ సినిమా ఒక రేంజ్లో ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.